గణపతి వాళ్ళ నాన్న మాస్టర్ అయినా పరీక్షలో వీడికొచ్చేది 0 అని ఎగతాళి చేస్తున్నారు. నా దగ్గర పాఠం చెప్పించుకునే పిల్లలందరూ తలెత్తుకొని తిరుగుతున్నారు. నీ మీద నీకు అనుమానంతో తలంచుకొని శూన్యంలోకి చూస్తున్నావు. అందుకే నువ్వు పరీక్షల్లో తప్పుతావు. మీకు చెడ్డ పేరు రాకుండా చదువుకోవాలంటే నేనేం చేయాలి నాన్నా? విద్యని ప్రేమించాలి. తెలుగుని అమ్మలాగా, ఇంగ్లీష్ని నాన్నలాగా, మ్యాథ్స్ని అక్కలాగా, సైన్స్ని తమ్ముడిలాగా, సోషల్ని చెల్లిలాగా చూడాలి. ఇంట్లో వాళ్ళందరినీ ఇష్టపడినట్టు సబ్జెక్టుల మీద ప్రేమ చూపించావంటే 0కి ఇంకో పక్క ఇంకో 0 జతై ఆ 2 0లకి ఎడం పక్కన నేనున్నానన్న ధైర్యం ఇచ్చినట్టుగా 1 తోడైతే నీకొచ్చే మార్కులెన్ని? 100కి 100 మార్కులు నాన్నా. శబాష్. నాన్న కలగన్నట్టే బీఈడీ పాస్ అయ్యాను. కానీ ఈ ఇంటిని ఎలా కాపాడుకోవాలో నాకేం అర్థం కావడం లేదు. ఎలా అయినా సరే ఏదో ఒకటి చేసి ఇంటిని కాపాడుకోవాలి. మీలాగే నాకు కూడా నిద్ర పట్టడం లేదండి. అవునండి, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మనం అనుకున్న జరుగుతుందా అని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. విద్య, నాటకాలు ఆడే వాళ్ళతోనే నాటకం ఆడి అందరికీ మంచి చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఇందులో సక్సెస్ అయితే మా తమ్ముడికి మీ చెల్లెలకి నిజమేంటో తెలుస్తుంది. వాళ్ళలో మార్పు వస్తే ఈ కుటుంబం కలిసిమెలిసి ఉంటుందండి. ఎవరు విడిపోరు. ముందు ఇల్లు చేరదు. అంతా మన సంకల్పం మీదే ఆధారపడి ఉందండి. గణపతి, రాము, చెప్పమ్మా. నీతో కొంచెం మాట్లాడాలరా. మీరు మాట్లాడుతూ ఉండండి. విద్య, నువ్వు కూడా ఉండాలమ్మా. నాకు కొడుకు కోడలు ఇద్దరూ వేర్వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. ఏ విషయం గురించి మాట్లాడాలమ్మా? సుప్పు నీ తోడబుట్టిన వాడైనా వాడు వీరేశం విఘ్నేష్ వాళ్ళ మాటలు వింటూ పెరిగాడు. పెళ్ళయ్యాక మారతాడనుకుంటే కట్టుకున్నమ్మాయి కూడా అలాగే ఉంది. పైగా ఇప్పుడు పద్మ చెప్పే చెప్పుడు మాటలు కూడా తోడయ్యాయి. వాళ్ళ గురించి ఆలోచించకమ్మా, వదిలేసే. నువ్వు ప్రశాంతంగా పడుకో. ఈ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది కాని వాళ్ల వల్ల మనశ్శాంతి ఉండదురా. అత్తయ్య, వాళ్ళ మారేంతవరకే ఇదంతా. నాకు నమ్మకం లేదమ్మా. మీరెక్కడ మారిపోతారో అని భయంగానూ బాధగానూ ఉంది. అదేంటమ్మా అలా అంటాం? అవునరా, రాక్షసుల బెదిరింపులకి కుట్రలకి లొంగిపోయి మీ వ్యక్తిత్వాన్ని వదులుకుంటారేమో అని నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటమ్మా అది? మీ నాన్న జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయని, నా ప్రాణం ఉన్నంతవరకు ఇక్కడే ఉండాలనుకున్నాను. నేను బతికే కొన్నాళ్లైనా ఇక్కడే ఉంటే తృప్తిగా ఉంటుందనుకున్నాను. కానీ ఇక మీదట నిన్ను విద్యను కష్టపెట్టకూడదనిపిస్తోంది. మేమేం కష్టపడుతున్నాం అమ్మా? వద్దురా. ఈ కుతంత్రాల మధ్య మీరుంటే మీ బంగారు భవిష్యత్తు కూడా పాడవుతుంది. మనం రోడ్డు మీదైనా ఉందాం కానీ ఇక ఈ ఇంట్లో వద్దు. అత్తయ్య, మీరిక్కడుండాలనే కదా మనం ఇంత మొండిగా ఉన్నది. వద్దమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బతుకుదాం. నా చిన్న కొడుకు వల్ల నా ప్రాణం నలిగిపోతుంది. ఉన్న ఈ కాస్త ఊపిరి కూడా
వాడి కళ్ళ ముందు వదలటం నాకిష్టం లేదమ్మా. అమ్మా, నాన్న జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయన్నావు అంటే నానున్నట్టే. నీలోనే ఆయన్ని చూసుకుంటున్నావమ్మా. నువ్వు బయట అడుగు పెడితే నేను నీకు మాత్రమే కాదు, నా తండ్రికి, నా గురువు కూడా అన్యాయం చేసిన వాడిని అవుతాను. అవునత్తయ్య, 2 రోజులు ఓపిక పట్టండి, అంతా మంచి జరుగుతుంది. మమ్మల్ని నమ్మండి అత్తయ్య. ఏమండి ఏమండి ఇట్రండి. వాళ్ళు వచ్చేసారండి. ఎవరు? ఇంకెవరు? మా వదిన వాళ్ళు. పద పద. ఆహా, ఎంత బాగుందో. అవునరా శ్రీశైలం, ఇదే యాక్టింగ్ సినిమాలో చేసుంటే ఈ పాటికి పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడురా. మావయ్య, వాళ్ళు వచ్చేసారు. అప్పుడేలా వచ్చారు వాళ్ళు? ఇంకా 10 నిమిషాలు టైం ఉందిగా. లేదు బాబాయ్, మా వదిన వచ్చేసింది. మా వదిన ఇలాంటి విషయాల్లో 10 నిమిషాల ముందే ఉంటుంది. ఇట్లాంటి విషయాల్లో మటుకు కరెక్ట్గా ఉంటుంది అనుకుంటా. అవునులే, మోసం చేసే పని కదా. మావయ్య, నువ్వు తర్వాత తినొచ్చు కానీ ఇదిగో ముందు రెడీ అవ్వు. పట్టుకోరా. మావయ్య, సగం సగం రెడీ అయితే దొరికిపోతాం మావయ్య, పెట్టుకో. ఓకే కదా? ఓకే. నిధి, కూర్చోండి. పెద్ద కోటీశ్వరుడన్నారు, ఎవరూ లేరు. ఆయన ఒక్కడే ఉంటాడు, పనోళ్ళు కూడా ఉండరు. ఆయన ఒక్కడే ఉంటారా? 5 కోట్లు పట్టుకొచ్చింది ఆయన కోసమే. షెకావత్ సింగ్ జీ, షెకావత్ సింగ్ జీ. మావయ్య వచ్చేసారు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బాబాయ్ బాబాయ్ బాబాయ్, కళ్ళజోడు పెట్టుకో. ఒక్క నిమిషం. ఓకే, గెటప్ ఓకే కదా? మీరు వెళ్ళి దాక్కోండి. వెళ్ళండి. పోను. వెళ్ళండి. ఓకే, వెళ్ళు, వెళ్ళు. బోలో బోలో. నెహి నెహి, సెంట్రల్ మినిస్టర్ చెప్పింది 50 కోట్ల డీల్ అంటే మజాకానా? లేదు లేదు, నెక్స్ట్ మీటింగ్ అయిపోయాక మళ్ళీ చేయమని చెప్పండి. మంచిది. ఆయన ఎప్పుడు చూసినా సెంట్రల్ మినిస్టర్తో టచ్లోనే ఉంటాడు. ఇంత పలుకుబడి ఉండి మీరు ఇలాంటి చోటు ఉంటున్నారు ఎందుకు? మాది పోస్ట్ కొట్టదు. ఆయన బిల్డప్ ఎందుకు బాబు? మనీ కావాలి, వ్యాపారం మంచిగా ఉండాలి. బరాబర్
కరెక్ట్ సార్. వీళ్ళే మీ ప్రాపర్టీ కొనేది. ఓ, క్యాష్ తెచ్చిందా? వదినకిచ్చా. క్యాష్ రెడీగా ఉంది సింగ్జీ, 5 కోట్లు. ఒకసారి ల్యాండ్ చూసాకే డబ్బులు ఇద్దాం అక్క. అరే, మాది మీద మీది నమ్మకం లేకుంటే వ్యాపారం చేయలేం. సింగ్జీ, మీరు కూల్గా ఉండండి. నిధి, తక్కువ రేట్లో వస్తున్నప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ వేయకూడదు. నిన్ను నమ్మి వచ్చావు వదినా. నేను కూడా ఉన్నాను కదమ్మా. మీరు సంతకాలు పెట్టండి, రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. పద్మ, ఆ పేపర్స్ ఇవ్వు. సుబ్బు, తీసుకోండి. సింగ్జీ, ఇక్కడ సంతకం పెట్టండి. డబ్బులు తీసుకోండి. అక్క, సింధు గారు కూడా ఒక సంతకం పెడితే. నాది సంతకం ఉండదు బాబా. అదేంటి, సైన్ పెట్టకపోతే ఎలా? మనం వేలి ముద్ర వేస్తాం. చదువులేదు, ఏది ముద్ర. ఇలాంటి వాళ్ళకి దేవుడు 1000 కోట్లు ఇస్తాడు. ఠీకే, రిజిస్ట్రేషన్ రేపు పెట్టుకుందాం. సరే సింగ్జీ. మంచిది, డబ్బులు జాగ్రత్త అండి. ఠీకే ఠీకే ఠీకే. నమస్కారం, వస్తామండి. మామయ్య, పనైందా? డమ్మీ క్యాష్ ఇచ్చారా? మా వదిన ఏదో తిరికస్ చేసి ఉంటుంది. మోసగాళ్ళకే మోసగత్తమ్మా పద్మ. అరే, సింగ్జీని రేపు ఎన్నింటికి రావాలో అడగడం మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి అడిగేసి వస్తాను. సింగ్జీ, సింగ్జీ, సింగ్జీ. మళ్ళీ వస్తుంది. ఇటండి, ఇటండి. రే, ఇటు అటు కదా, ఇటు 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 ఇటండి. రండి. సింగ్జీ, సింగ్జీ. పద్మాజీ రండి, మీది మళ్ళీ వచ్చింది. పేపర్స్ వాళ్ళ ముందు తీసుకుంటే బాగోదు కదా. ఈ పేపర్స్ మీకు ఎందుకు పద్మాజీ? ఆ నిధి, సుబ్బు సంతకాలు పెట్టారు కదా సింగ్జీ. నిధి పేరు మీదుండే ఆస్తిని నేను దోచుకుంటాను. అడ్డు చెప్పకుండా సుబ్బు సంతకం అడ్డుగా పెడతాను. వాళ్ళ చేతికి మిగిలేది చిప్పే. అది మోసం కదా పద్మాజీ. 25 ఎకరాల డీల్ మీకిస్తున్నాను. మరి అందులో నిధి బేటి సుబ్బు వాటా?
ఎక్కడా ఉండదు. వాళ్ళని బికారుల్ని చేయడమే నా టార్గెట్. సింగ్జీ పేపర్స్. ఇది మా వదిన మనస్తత్వం. సుబ్బు నిధులు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కళ్ళు తెరుస్తారు. నిధి బేటీ, నిధి బేటీ, నిధి బేటీ, నిధి బేటీ. ఎవరండి మీరు? మా కోడల్ని పిలుస్తున్నారు? కోడలు అంది అంటే బేటీకి మీది అత్త? అవును, వాళ్ళ అత్తయ్యని. సరాసరి ఇంట్లోకొచ్చేసి నన్నే ఎవరని అడుగుతున్నారు? ఎవరు కావాలండి మీకు? నిధి బేటీ. మా చెల్లెలతో మీకేం పని? వ్యాపారంలో మోసం చేస్తాయి, అన్నీ ఉల్టా అయింది. నన్ను లోపలికి రావద్దంటే పోలీసులు లోపలికి వస్తాయి. ఏంట్రా పోలీసులు అంటున్నారు, వ్యాపారం అంటున్నారు. అసలు ఎవర్రా ఈయన? హలో షికావత్ సింగ్, ఈయన మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి బావా? మేము కోట్లలో వ్యాపారాలు చేస్తున్నాం. పొద్దున్నే బోణీ చేసావనుకుంటే బోడిగుండు చేసావు కదా బేటీ. ఏంటి? ఏంటి, మిమ్మల్ని మోసం చేశారా? అరే చిన్న మోసం కాదు బాబా, చాలా పెద్ద మోసం. ఎవరు చేశారు? మీరే. సింగ్జీ, మేం మోసం చేసామా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎప్పుడు ఎక్కడ మోసం చేశామో చెప్పండి. ఎక్కడా మోసం? ఇది ఏంటి బాబా? ఇదేంటి, అన్ని డమ్మీ నోట్లున్నాయి? ఇదిగో డమ్మీ క్యాష్ ఇచ్చి నాకి మోసం చేస్తే మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటుంది. మేం ఒరిజినల్ డబ్బులే ఇచ్చాం. మీరెవరి చేతికిచ్చారు? పద్మావతినికిచ్చాం. ఆవిడే మార్చేసి ఉంటుంది. ఆవిడెందుకు మారుస్తుంది? నేను వేషం మార్చినట్టు ఆ పద్మ కూడా క్యాష్ మార్చి ఉంటుంది నిధి బేటీ. ఏం బేటీ, మీకు ఇంకా అర్థం కాలే? శ్రీశైలం, నువ్వా? ఏంటి మావా ఇది? షకావత్ సింగ్, కేర్ ఆఫ్ శ్రీశైలం. వేషం వేసుకోవచ్చి అపర కుబేరుడ్లా బిల్డప్ ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తారా? మోసం చేసింది నేను కాదమ్మా, పద్మ, ఆ వీరేశం. ఏంట్రా అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అమ్మా, తమ్ముడు నిధి వాళ్ళ చేతుల్లో మోసపోయారు. మామయ్యే షికావత్ సింగ్ వేషంలో వెళ్ళి వాళ్ళ బండారం బయట పెట్టే ప్రయత్నం చేశాడు. నిధికి వచ్చిన ఆస్తులన్నీ అమ్మి
నగదు రూపంలో నీకు ఇస్తే ఇంత మోసం చేస్తావా మావయ్య? కొంచెం మీరు ఆగండి. మీ ప్రాపర్టీ అంతా రాయించుకుంది ఎవరినిది? పద్మావతిని రాయించుకొని ఏంది ప్రాపర్టీ కొనడానికి మా చేత 5 కోట్లు ఇప్పించింది. మీకు డబ్బులు ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఆ ప్రాపర్టీ అంతా వాళ్ళకి దక్కేలా రాయించుకొని అక్కడి నుంచి జంప్ అయ్యారు.